నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశాడు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గబ్బర్ సింగ్, దరువు, దేవుడు చేసిన మనుషులు, సుడిగాడు, బృందావనం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆదితో పాటు పలు చిత్రాల్లో తన నటనతో ఫిష్ వెంకట్ ఆకట్టుకున్నాడు. నటుడు ఫిష్ వెంకట్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, చెప్పండి పూర్తి వివరాలు. గత కొంతకాలంగా కూడా నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ రోజు ఆరోగ్యం విషమించడంతో చికిత్సకు సహకరించుకోవడంతో కొద్దిసేపు క్రితం ఆయన కన్ను మూసినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 90 నుంచి 100 సినిమాలు, 90 పైగా సినిమాలు ఆయన నటించడం జరిగింది. తొలుత వివి వినాయక్ నటుడు ఫిష్ వెంకట్ నటుడిని చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అలాగే గబ్బర్ సింగ్ సినిమాల ద్వారా అతనికి మంచి ఫేమ్ రావడం జరిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడుగా కూడా అతనికి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది. అయితే 4 ఏళ్ల క్రితం ఆయన షుగర్, డయాబెటీస్ వ్యాధితో కాస్త అనారోగ్యం పాలవటం, చికిత్స తీసుకోవడం జరిగింది. అనంతరం మళ్ళీ గత కొన్ని నెలల నుంచి కూడా, గత సంవత్సర కాలం నుంచి కూడా ఆయన కిడ్నీ అలాగే లివర్ సమస్యలు అనేవి తీవ్రతరం అవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాలి అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యులు దాతల సాయం కూడా కోరటం జరిగింది. కొంతమంది దాతలు సాయం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా సాయం చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. అయితే అనారోగ్యం పాలవడం, ఆరోగ్యం విషమించడంతో ఆయన కొద్దిసేపు క్రితమే మరణించడం జరిగింది. ఫిష్ వెంకట్ మరణం పట్ల చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ సంతాపాన్ని, తమ బాధను కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక రేపు ఆయన అంత్యక్రియలు కూడా జరపనున్నట్టు కూడా కుటుంబ సభ్యులు తెలిపారు.